అందరికీ నమస్కారము. గుడ్ మార్నింగ్ అండి. రథసప్తమి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు చీకట్లోనే లేచాను. లేచి తలస్నానం చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని తలస్నానం చేసుకొని పూజ చేశానండి. అదే చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తున్నాను. ఈ రథసప్తమి స్పెషల్ ఏంటంటే సూర్య భగవానుడి పుట్టినరోజు అండి. దానివలన ఆయన కంప్లీట్గా ఉత్తరం వైపు వాళ్తాడు. అందుకే మనకి వేసవికాలం మొదలవుతుందని మామూలుగా తెలుసుకున్నాను. ఇంకా పూజ విధానం అవన్నీ నాకు అంత క్లియర్గా తెలియదండి. నేను కూడా కొన్ని చోట్ల చూసి తెలుసుకొని విని చేశానండి. ఇంకా డైలీ లాగ్స్ పెడతాను. మార్నింగ్ లేచాను, ఏమేమి పనులు చేశాను అవన్నీ క్లిప్స్ పెడతానండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. లాంగ్ వీడియోస్ నేను ఇలానే పోస్ట్ చేస్తుంటాను డైలీ. ఏమైనా ట్రావెల్ కానీ గుడికి వెళ్ళినట్టు అవి అన్నీ డైలీ అప్లోడ్ చేస్తానండి. ఇంకా నా లాంగ్ వీడియోస్కి లైక్ కొట్టడం లేదండి. మా వ్యూస్ అయితే ఒక షార్ట్ వీడియోస్కి అయితే బాగానే వస్తున్నాయి, లాంగ్ వీడియోస్కి అసలు రావడం లేదు. ప్లీజ్ నా వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి ప్లీజ్. మార్నింగే లేచానండి. ఆల్రెడీ పని ఆమె వస్తుంది. ఆమె బయట ఊడ్చి ముగ్గేస్తుంది. చీకట్లో చూడండి, చీకటి ఉంది. వీడియో తీసాను. ఇంకా నానిబాబు ఇంకా పడుకొనే ఉన్నాడు. అంటే వాళ్ళు మామూలుగా అయితే 7కి లేస్తాడు, కానీ ఇంకా చీకట్లో నేను లేచాను కదా. వంటగది అంతా ఇళ్ళంతా శుభ్రం చేసుకున్న, గిన్నెలు కడిగేసిన. ఇంకా నానిబాబుకి నాకు నీళ్లు పెట్టుకున్నానండి. ఇళ్ళంతా ఊడ్చాను నీట్గా. ఇంకా క్లీన్ చేయాలి, మాపేయాలి కాదండి, లిక్విడ్ వేస్తున్నాను. ఖచ్చితంగా డైలీ నేను తుడుచుకుంటానండి మ్యాక్సిమం. నాకు ఏదన్నా హెల్త్ బాగాలేకపోతే ఇంక నా వల్ల ఇది చేత కాకపోతే నేను చేసుకోలేను, లేకుంటే డైలీ కూడా నేను తుడుచుకుంటానండి ఇల్లు అనేది. ఎందుకంటే నానిబాబు ఉన్నాడు కదా, వాడి కింద తిరుగుతూ ఉంటాడు కాబట్టి. సో నేను ఖచ్చితంగా డైలీ ఇల్లు తుడుచుకుంటాను. లాంగ్ వీడియోస్కి సరిగా వ్యూస్ రావడం లేదండి. ఎందుకంటే నాకు ఇంకా ఎట్లా క్రియేటివ్గా మాట్లాడడం ఇలా రావడం లేదు. ఆకర్షించే విధంగా మాట్లాడడం నాకు రావడం లేదేమో నా వీడియోస్కి జనాలని. నేను న్యాచురల్గానే మాట్లాడుతున్నాను. నానిబాబుకి స్నానం చేయించేసాను. వాడు లేచాడు, వాడికి స్నానం చేయించేసాను. ఇంకా ఆడుకుంటున్నాడు. నేను కూడా స్నానం చేసేసి పూజ చేసుకున్నానండి. నాకు తెలిసిన పూజ అండి, నేను చేసుకున్నాను. సూర్యోదయానికి ముందే దీపం పెట్టేసుకున్నాను. ఇంకా ఆదిత్య మంత్రం చదువుకున్నానండి. నేను ఇంతకుముందు అంటే పెళ్ళి కాకముందు ఎక్కువ హాస్టల్లో ఉన్నానండి. నాకు అంతగా పూజలు ఇవంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మ్యారేజ్ అయిన తర్వాతనే, ఎందుకంటే నా లైఫ్లో కొన్ని మిరాకిల్స్ జరిగినాయి కాబట్టి నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. చాలా వరకు దేవుడే అండి, మనుషులు కాదు. ఒక్కొక్కసారి ఆ దేవుడు ఆయన డైరెక్ట్ రాలేరు, మనుషుల రూపంలో మనకి హెల్ప్ చేస్తారు. సో నేను దేవుణ్ణి నమ్ముతానండి ఖచ్చితంగా. అంతకుముందు అంత నమ్మకం లేదు నాకు చదువుకునేటప్పుడు. ఎందుకంటే అప్పుడు అంత అమ్మ చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉన్నాను అంతే. లేచేది కూడా పండగ పూట కూడా లేటుగా లేస్తాను. అలాంటిది ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంకా నేను ఒక ఇంటి ఇల్లాలు అయిపోయినా కదండి. నేనే మార్నింగ్ లేచి నానిబాబు నేను పనులు చూస్తూ ఉంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది. నేను అట్లా చూస్తూ ఉన్నా, మా అమ్మ పనులు చేసుకుంటూ ఉంటే. చాలా మార్పులు వచ్చాయి. మార్పు అనేది మంచిదే, అలానే ఉండకూడదు ఎప్పటికీ. ఖచ్చితంగా బద్ధకం వీడాలి. ఆడపిల్లలు అయితే ఖచ్చితంగా బద్ధకం వీడాలండి, మగపిల్లలు కూడా అంతే. ఇంకా
ఆడవాళ్ళకంటే మగవాళ్ళు మార్నింగ్ లేచి దీపం పెడితే ఇంకా చాలా మంచిదంట. ఇంకా కంప్లీట్గా పూజ అయితే అయిపోయిందండి. ఇంకా నేను టిఫిన్ చేసే టైం లేదు, అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంకా మళ్ళీ బట్టల మిషన్లో వేసాను. ఇంకా చాలా పని అయిపోయింది. ఇంకా నానిబాబు ఏడుస్తున్నాడు. ఇంకా నా టిఫిన్ తెప్పించుకున్నాను. టిఫిన్ తెచ్చాను, పూరి నానికి తినిపిస్తా, నేను తినేసినానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా డైలీ వ్లాగ్స్ వస్తుంటాయండి. ప్లీజ్ చూసినప్పుడు వీడియోస్ లైక్ కొట్టండి. మీరు లైక్ కొడితే ఇంకా కొన్ని షేర్ అవుతాయి, జనాలకి వెళ్తాయి. జనాల్లోకి నాకు టైమింగ్ వస్తుందండి. షార్ట్ వీడియోస్కి అయితే పోతున్నాయి, షార్ట్స్ ఏమో పోతున్నాయి, సబ్స్క్రైబర్లు వస్తున్నారు. లాంగ్ వీడియోస్ అసలు చూడడం లేదు. ప్లీజ్ మీకు నచ్చితేనే చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.